మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పప్పులేమి నానబెట్టుకోలేదా? ఈ విధంగా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మీకు ఇన్స్టెంట్ రవ్వ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఒక మిక్సీ బౌల్లో కప్పు దాకా బొంబాయి రవ్వ, అరకప్పు శనగపిండి, కప్పున్నర దాకా మజ్జిగ వేసుకోండి. ఈ మిశ్రమాన్నంతా కూడా ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన నానబెట్టుకోవాలి. తర్వాత పిండి అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. దీన్నంతా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో తగినంత వాటర్ పోసుకొని అచ్చం మనం దోశ పిండిలాగా ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మిక్సీ పట్టుకోండి. దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని అప్పటికప్పుడు మనం దోశలు వేసుకోవచ్చండి. వేడి వేడి పెనం మీద దోశని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని పైన కొంచెం నూనెను వేసుకోండి. నూనె లేకపోయినా చక్కగా ఈ దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. చక్కగా ఇంకో పక్కకి టర్న్ చేసుకొని అటు ఇటు మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే దోశలు రెడీ అయిపోతాయి. మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్